వ్యాజ్లిన్ అనే పేరు నువ్వు తప్పకుండా ఎక్కడో దగ్గర వినే ఉంటావు. అదే చిన్న డబ్బా అందరి ఇంట్లో కూడా దొరుకుతుంది కదా, అదే. బట్ నీకు తెలుసా, ఈ సింపుల్ పెట్రోలియం జెల్లీ కూడా నేను అట్రాక్టివ్, షార్ప్ అండ్ కాన్ఫిడెంట్గా మార్చగలదు అని. అది కూడా ఎలాంటి ఎక్స్పెన్సివ్ క్రీమ్స్, సీరమ్స్ లేకుండా. ఎస్, నువ్వు విన్నది కరెక్టే. ఇంత అండర్ రేటెడ్గా ఉన్న వ్యాజ్లిన్లో అన్ని ఓవర్ పవర్ ట్రిక్స్ ఉన్నాయి. జస్ట్ మనకి కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలో తెలీదు అంతే. అండ్ ఈ వీడియోలో నేను రియల్ లైఫ్లో ఎఫెక్టివ్గా వర్క్ అయిన 7 హిడెన్ వ్యాజ్లిన్ ట్రిక్స్ని మీకు చెప్తాను. వాటిని యూజ్ చేస్తే ఫేస్, లిప్స్, ఐస్ ఇంకా ఓవరాల్ అపీరియన్స్లో న్యాచురల్గా గ్లో వస్తుంది వితౌట్ ఫేక్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఎఫర్ట్స్. సో నీకు ఒకవేళ క్లీన్, ఫ్రెష్ అండ్ కాన్ఫిడెంట్ లుక్ కావాలి అని అనుకుంటే, అది కూడా ఎక్స్పెన్సివ్ గ్రూమింగ్ ప్రొడక్ట్స్ లేకుండా, ఈ వీడియోని ఎండ్ వరకు చూడు. బికాస్ వ్యాజ్లిన్ యొక్క ఈ 7 ట్రిక్స్ ని ఫాలో అయితే నువ్వు చూస్తూ ఉండగానే అపీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళొచ్చు. పైగా ఇది వింటర్ అవడం వలన నీ ఫేస్ జిడ్ అయిపోతుంది అని భయపడాల్సిన అవసరమే లేదు. ఈ వీడియోని ఫుల్ గా చూసిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ మధ్యలో ప్లాన్ చేశాను. సో విత్ దట్ బీయింగ్ సెడ్, ట్రిక్ నెంబర్ 1, ఓవర్ నైట్ లిప్ థెరపీ. చాలా మంది అనుకుంటారు వ్యాజ్లిన్ డ్రై లిప్స్ కోసం మాత్రమే అని. కానీ యాక్చువల్ మ్యాజిక్ నువ్వు దాన్ని కరెక్ట్ వేలో, కరెక్ట్ టైంలో యూజ్ చేసినప్పుడు జరుగుతుంది. రాత్రి నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ లిప్స్ న్యాచురల్ గా మాయిశ్చర్ ని లూజ్ అవుతాయి. అందుకే మార్నింగ్ లేచాక డ్రై, ఫ్లేకీ అండ్ డల్ గా లిప్స్ కనిపిస్తాయి. కానీ నువ్వు నిద్రపోవడానికి ముందు ఒక చిన్న ట్రిక్ ఫాలో అయితే నీ లిప్స్ ఒక్క రాత్రిలోనే బేబీ సాఫ్ట్ అయిపోతాయి. జస్ట్ ఒక టూత్ బ్రష్ తీసుకొని లైట్ గా లిప్స్ మీద బ్రష్ చేయి. మరీ గట్టిగా కాదు, జస్ట్ ఇనఫ్ సో దట్ డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయే విధంగా. తర్వాత వ్యాజ్లిన్ ని థిన్ లేయర్ గా అప్లై చేయి నీ ఎంటైర్ లిప్స్ మీద. అది కూడా ఈవెన్ గా అప్లై చేయి. ఈ సింపుల్ స్టెప్ లిప్స్ పైన ప్రొటెక్టివ్ బ్యారియర్ ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల నీ బాడీలో ఉన్న న్యాచురల్ మాయిశ్చర్ అంతా కూడా లాక్ అయిపోతుంది అండ్ డ్రైనెస్ రాకుండా, పగిలిపోకుండా హెల్ప్ చేస్తుంది. సైన్స్ ప్రకారం వ్యాజ్లిన్ స్కిన్ లోపల ఉన్న మాయిశ్చర్ ని లాక్ చేస్తుంది అండ్ బయట ఎయిర్ వలన వస్తున్న డ్రైనెస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే మార్నింగ్ లేచాక నీ లిప్స్ హైడ్రేటెడ్ గా, ప్లమ్ ఇంకా న్యాచురల్లీ పింక్ గా ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో ఎక్స్పెన్సివ్ లిప్ బామ్ తీసుకోవడం కన్నా ఒక సింపుల్ పెట్రోలియం జెల్లీతోనే నువ్వు న్యాచురల్ గానే గ్లాసీ, అట్రాక్టివ్ లిప్స్ ని పొందగలవు. లేదా విటమిన్ ఈ ఆయిల్ ని వ్యాజ్లిన్ లో మిక్స్ చేసుకుంటే అది కలర్ యాడింగ్ ఏజెంట్ లాగా కూడా వర్క్ అవుతుంది. దానివల్ల పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. అంటే బ్లాక్ లిప్స్ ఉంటాయి కదా, అవి కాస్త రెడ్ గా మారే ఛాన్స్ ఉంది. ఇంకా అవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి లిప్స్ ఇంకా హెల్దీగా కనిపిస్తాయి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ట్రిక్ నెంబర్ 2, ఐబ్రో అండ్ ఐలాష్ ఎన్హాన్సర్. యూజువల్ గా మనం అనుకుంటాం అట్రాక్టివ్ ఫేస్ అంటే జస్ట్ క్లియర్ స్కిన్ ఉండాలి అని చెప్పి. కానీ నిజం ఏంటంటే నీ ఎంటైర్ ఫేస్ అంతటిని కూడా ఐసైడ్ డిఫైన్ చేస్తాయి. బోల్డ్ అండ్ షైనీ ఐబ్రోస్ అండ్ థిక్ ల్యాషెస్ ఉంటే నువ్వు న్యాచురల్ గానే ఎక్కువ ఎక్స్ప్రెసివ్ గా ఇంకా కాన్ఫిడెంట్ గా కనిపిస్తావు. అండ్ అదే పని వ్యాజ్లిన్ సైలెంట్ గా చేసి పెడుతుంది. వ్యాజ్లిన్ లో పెట్రోలియం బేస్ అనేది ఉంటుంది. ఇది స్కిన్ ని ఇంకా హెయిర్ లోపల ఉన్న మాయిశ్చర్ ని లాక్ చేస్తుంది, డ్రైనెస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది, నీ ఐబ్రోస్ అండ్ ల్యాషెస్ ని డీప్ గా నరిష్ చేస్తుంది. దానివల్ల డ్రైగా ఉన్న రఫ్ ఐబ్రో హెయిర్స్ అంతా కూడా స్లోగా థిక్ అండ్ షైనీగా కనిపించడం స్టార్ట్ అవుతాయి. రాత్రి ఫేస్ వాష్ చేశాక ఒక క్లీన్ మస్కారా వాంట్ లేదనంటే ఒక చిన్న కాటన్ బడ్ అయినా తీసుకోండి. కొంచెం వ్యాజ్లిన్ తీసుకొని ఐబ్రోస్ అండ్ ఐలాషెస్ పైన లైట్ లేయర్ ని అప్లై చేయండి. థిక్ గా పెట్టద్దు, జస్ట్ థిన్ లేయర్ పెట్టండి చాలు. మార్నింగ్ లేచాక నార్మల్ గానే ఫేస్ ను వాష్ చేసేసుకోండి. రెగ్యులర్ గా ఇలా చేస్తే నువ్వు నోటీస్ చేయగలవు నీ ల్యాషెస్ సాఫ్ట్ అండ్ హెల్దీగా ఇంకా కొంచెం వాల్యూమైజ్ గా కనిపిస్తాయి. ఐబ్రోస్ షేప్ కూడా న్యాచురల్ గా వెల్ డిఫైన్డ్ అండ్ ఫ్లరీగా కనిపిస్తుంది. ట్రిక్ నెంబర్ 3, అండర్ ఐ బ్రైట్నర్ అండ్ డార్క్ సర్కిల్ రిడ్యూసర్. లేట్ నైట్ వర్క్స్, మొబైల్ స్క్రోలింగ్, స్ట్రెస్ ఇవన్నీ ఐస్ కింద ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ ఆ డార్క్ సర్కిల్స్ వల్ల నువ్వు టైర్డ్ గా, డల్ గా ఇంకా ఏజ్డ్ గా కనిపిస్తావు. ఈవెన్ నువ్వు పర్ఫెక్ట్ గా ఫిట్ గా ఉన్నా కూడా. కానీ వ్యాజ్లిన్ లో ఉన్న ఒక సింపుల్ ట్రిక్ వలన నీ అండర్ ఐ ఏరియా న్యాచురల్ గానే హైడ్రేటెడ్, బ్రైటర్ ఇంకా స్మూత్ గా చేసుకోవచ్చు. చూడు, అండర్ ఐ స్కిన్ అనేది థిన్ అండ్ సెన్సిటివ్ గా ఉంటుంది. మాయిశ్చర్ అనేది అక్కడ తక్కువైతే బ్లడ్ వెజల్స్ ఎక్కువ విజిబుల్ గా కనిపిస్తాయి. అందుకే డార్క్ సర్కిల్స్ ఇంకా ఎక్కువగా హైలైట్ అవుతాయి. వ్యాజ్లిన్ మాయిశ్చర్ ని సీల్ చేస్తుందని చెప్పాను కదా, అండ్ స్కిన్ బ్యారియర్ ని కూడా రిపేర్ చేస్తుంది. దానివల్ల అండర్ ఐ ఏరియా ప్లమ్ ఇంకా ఫ్రెష్ అండ్ బ్రైట్ గా కనిపిస్తుంది. రాత్రి పడుకోవడానికంటే ముందు ఫేస్ వాష్ చేసుకున్నాక ఒకసారి చిన్న క్వాంటిటీ వ్యాజ్లిన్ తీసుకొని రింగ్ ఫింగర్ తో తీసుకోవాలి. చాలా సాఫ్ట్ గా అండర్ ఐ ఏరియాలో ట్యాప్ చేసి అప్లై చేయండి. రబ్ చేయొద్దు, జస్ట్ సాఫ్ట్ గా ట్యాప్ చేయండి చాలు. దీనివల్ల వ్యాజ్లిన్ అక్కడ హైడ్రేషన్ లాక్ లేయర్ ని క్రియేట్ చేస్తుంది నైట్ అంతా వర్క్ చేస్తూ. నువ్వు ఇంకా దీన్ని ఎఫెక్టివ్ గా చేసుకోవాలని అంటే వ్యాజ్లిన్ లో కొంచెం అలోవెరా జెల్ లేదా విటమిన్ ఈ మిక్స్ చేసుకో. వాటి యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, లేదంటే దగ్గరలో మెడికల్ షాప్ లో కూడా దొరుకుతాయి. ట్రిక్ నెంబర్ 4, నేచురల్ ఫేస్ హైలైటర్. బిలీవ్ మీ, ఇది ఎంత అండర్ రేటెడ్ ట్రిక్
ట్రిక్ అంటే చాలా మందికి వ్యాజిలిన్ తో ప్రీమియం గ్లో తెచ్చుకోవచ్చు అని కూడా అర్థం చేసుకోలేరు. అది కూడా మేకప్ లేకుండా, ఫేక్ షైన్ లేకుండా. ఇప్పుడు అందరికి గ్లాసీ స్కిన్, డువై లుక్ అనేది ఇష్టం. కానీ ట్రూత్ ఏంటినంటే అది హైడ్రేట్ అయిన హెల్దీ స్కిన్ బ్యారియర్ వలన మాత్రమే వస్తుంది. వ్యాజిలిన్ ఆ హైడ్రేషన్ ని సీల్ చేస్తుంది. దాని వలన నీ ఫేస్ నేచురల్ గా రిఫ్లెక్టివ్ గా కనిపిస్తుంది. ఫేస్ వాష్ చేసుకున్నాక స్కిన్ కొంచెం డాంప్ గా ఉన్న టైంలో, అంటే మరీ పొడి వారిపోకుండా మరీ తడిగా లేకుండా ఉన్న మీడియం టైంలో ఉంటుంది కదా, ఆ టైంలో ఒక్క బియ్యం గింజంత వ్యాజిలిన్ తీసుకొని చీక్ బోన్స్, నోస్ బ్రిడ్జ్ ఇంకా లిప్స్ పైన అప్లై చేసుకో. ఇక్కడ కూడా రబ్ చేయొద్దు, జస్ట్ ప్లేస్ చేయి చాలు. దీనివల్ల నీకు ఇమ్మీడియట్ గా ఒక నేచురల్ హైలైటర్ ఎఫెక్ట్ వస్తుంది. బోనస్ టిప్ ఏంటంటే నువ్వు సెల్ఫీ లేదా వీడియో షూట్ చేస్తున్నప్పుడు చీక్ బోన్స్ అండ్ నోస్ హైలైట్ అయితే అది నీ అట్రాక్టివ్నెస్ ని చాలా రెట్లు పెంచుతుంది. అండ్ వ్యాజిలిన్ ఈ పనిని చేస్తుంది. ఇలా వ్యాజిలిన్ అప్లై చేయడం వలన లైట్స్ పడ్డప్పుడు నేచురల్ హైలైట్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ నీ ఫేస్ ఇన్స్టెంట్ గా అట్రాక్టివ్ అండ్ గ్లోయింగ్ గా కనిపిస్తుంది. ట్రిక్ నెంబర్ 5, పెర్ఫ్యూమ్ బూస్టర్. అందరూ పెర్ఫ్యూమ్ అనేది ఫుల్ డే ఉండాలి అని అనుకున్న వాళ్ళే, కానీ 2 గంటల్లోనే ఫ్రేగ్రెన్స్ అనేది పోతుంది. మరి అనుకోవచ్చు నేను వాడే పెర్ఫ్యూమ్ మంచిది కాదా అని అంటే లేదు. ప్రాబ్లం పెర్ఫ్యూమ్ లో లేదు, నీ స్కిన్ హైడ్రేషన్ లో ఉంది. స్కిన్ డ్రైగా ఉంటే పెర్ఫ్యూమ్ మాలిక్యూల్స్ ఫాస్ట్ గా ఎవాపరేట్ అయిపోతాయి. కానీ అదే పెర్ఫ్యూమ్ హైడ్రేటెడ్ స్కిన్ మీద అప్లై చేసుకుంటే మాలిక్యూల్స్ ఎక్కువ టైం లాక్ అయి ఉంటాయి అండ్ ఫ్రేగ్రెన్స్ స్లోగా రిలీజ్ అవుతుంది. ఇది మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ సైలెంట్ గా ఫాలో చేసే ఒక సీక్రెట్ టిప్. అండ్ ఇక్కడే వ్యాజిలిన్ అనేది సీక్రెట్ రోల్ ని ప్లే చేస్తుంది. పెర్ఫ్యూమ్ అప్లై చేయడానికి ముందు పల్స్ పాయింట్స్ మీద, అదే విస్ట్, నెక్, ఎయిర్, చెవుల వెనక ఇలాంటి పల్స్ పాయింట్స్ అంటే హీట్ ఎక్కువ రిలీజ్ అయ్యే దగ్గర ఒక థిన్ వ్యాజిలిన్ లేయర్ ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పెర్ఫ్యూమ్ దానిపైన డైరెక్ట్ గా స్ప్రే చేయాలి. ఈ ట్రిక్ వలన పెర్ఫ్యూమ్ లో ఉన్న వాలటైల్ పార్టికల్స్ అనేవి స్లో అయిపోతాయి. దాని వలన ఫ్రేగ్రెన్స్ అనేది చాలా రెట్లు ఎక్కువసేపు మీ పైన అలా ఉంటుంది. సైన్స్ ప్రకారం వ్యాజిలిన్ పెర్ఫ్యూమ్ మాలిక్యూల్స్ ని స్కిన్ లోపలికి అబ్జర్వ్ అవ్వకుండా సర్ఫేస్ పైనే ట్రాప్ చేసి ఉంచుతుంది అండ్ దీనివల్ల స్లోగా ఆ మాలిక్యూల్స్ అనేవి ఎవాపరేట్ అవుతాయి. డే అంతా కూడా సాఫ్ట్ గా ఫ్రేగ్రెన్స్ అనేది రిలీజ్ అవుతుంది. ట్రిక్ నెంబర్ 7, స్మూత్ హ్యాండ్స్ అండ్ గ్రూమ్డ్ నెయిల్స్. చూడు, అట్రాక్టివ్ గా కనిపించడం అని అంటే ఫేస్ గ్లో ఆర్ హెయిర్ స్టైల్ మాత్రమే కాదు, రియల్ వెల్ గ్రూమ్డ్ పర్సన్ ని ఐడెంటిఫై చేయడం ఫస్ట్ హ్యాండ్స్ తోనే జరుగుతుంది. నువ్వు ఎవరినైనా మీట్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేస్తావు? హ్యాండ్ షేక్ ఇస్తావు కదా, ఆర్ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు జెస్చర్స్ ని ఇస్తాం కదా, చేతులు ఊపుతుంటాం. అలాంటప్పుడు ఫస్ట్ లుక్ పడేది హ్యాండ్స్ అండ్ నెయిల్స్ పైన మాత్రమే. హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి హ్యాండ్స్ అనేవి నేచురల్ గానే డ్రైగా, రఫ్ గా ఇంకా పగిలిపోయి ఉంటాయి. ఇక్కడ వ్యాజిలిన్ యొక్క సైలెంట్ మ్యాజిక్ ట్రిక్ అనేది స్టార్ట్ అవుతుంది. నైట్ టైం రొటీన్ లో నిద్రపోవడానికంటే ముందు చిన్న వ్యాజిలిన్ లేయర్ ని, ఒకవేళ వీలైతే కాటన్ గ్లౌస్ ని కూడా వేసుకొని నైట్ అంతా పడుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక నువ్వు ఫీల్ అవుతావు స్కిన్ అన్బిలీవబుల్ గా సాఫ్ట్ గా, స్మూత్ గా, హైడ్రేటెడ్ గా ఉంటుంది. దాని రీజన్ వ్యాజిలిన్ ఒక మాయిశ్చరైజర్ లాక్ బ్యారియర్ ని క్రియేట్ చేస్తుంది అండ్ స్కిన్ లోపల ఉన్న న్యాచురల్ వాటర్ ని ఎస్కేప్ కాకుండా నైట్ ఫుల్ సీల్ చేస్తుంది. దీనివలన డ్రై క్రాక్స్ స్లోగా హీల్ అవుతాయి. హ్యాండ్స్ యొక్క టెక్స్చర్ అనేది స్మూత్ గా ఇంకా సాఫ్ట్ గా అవుతుంది. ఓవరాల్ లుక్ అనేది క్లీన్ గా ఇంకా నీట్ గా కనిపిస్తుంది. ఇంకా నెయిల్స్ విషయానికి వస్తే, ఒకవేళ నీకు హెల్దీ ఇంకా షైనీ నెయిల్స్ కావాలి అని అంటే వ్యాజిలిన్ ని క్యూటికల్స్ మీద డైలీ నైట్ లైట్ గా మసాజ్ చెయ్యి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ నెయిల్స్ న్యాచురల్ గా స్ట్రాంగ్ గా, క్లీన్ గా ఇంకా షైనీగా అవుతాయి. అంటే మినిమం మ్యానిక్యూర్ ఎఫెక్ట్ వితౌట్ ఎనీ ఎక్స్పెన్స్. ఫైనల్ పాయింట్ ఏంటి అని అంటే, అట్రాక్టివ్ గా ఉండడం అని అంటే ఎక్స్పెన్సివ్ క్రీమ్స్ ఆర్ బ్రాండెడ్ క్లాత్స్ కాదు. స్మార్ట్ పీపుల్ చిన్న చిన్న డీటెయిల్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తారు. వ్యాజిలిన్ అంటే ఏదో చిన్న ప్రోడక్ట్ లాగా ఇగ్నోర్ చేసేస్తారు. కానీ అది చిన్న డబ్బా అయినా సరే క్రౌడ్ లో నువ్వు డిఫరెంట్ గా కనిపించడానికి ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుంది. ఈ 7 ట్రిక్స్ ని నువ్వు డైలీ రొటీన్ లో యాడ్ చేసుకుంటే జస్ట్ లుక్స్ కాదు, ఓవరాల్ ఇంప్రెషన్ అండ్ ప్రెజెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. అండ్ ఒకవేళ ఈ ట్రిక్స్ నీకు యూస్ఫుల్ అనిపించిన, కొత్తగా ఏదైనా నేర్చుకున్నాను అనిపించిన, కిందన గ్లో మోడ్ ఆన్ అని కామెంట్ చెయ్యి. అప్పుడే నాకు తెలుస్తుంది నువ్వు కూడా నీ గ్రూమింగ్ గేమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళడానికి రెడీగా ఉన్నావని. ఒకవేళ 200 కామెంట్స్ అనేది ఈ వీడియోకి వస్తే నేను లుక్స్ మ్యాక్సింగ్ అడ్వాన్స్డ్ PDF ని కింద కామెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేస్తా.